ఓం సూర్యదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో 2025వ సంవత్సరంలో మనకి రథసప్తమి పండుగ ఎప్పుడు వచ్చింది, ఏ రోజున జరుపుకోవాలి, ఈ రోజున రథసప్తమి స్నానం ఏ సమయంలో చేయాలి, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, సూర్యునికి అర్ఘ్య ప్రదానం అనేది ఏ సమయంలో ఇవ్వాలి, అన్నీ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. రథసప్తమి అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేది ఆ సూర్య భగవానుడే కదా అండి. మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగనైతే మనం జరుపుకుంటామండి. ఈ రోజున మన పురాణాల ప్రకారం రథసప్తమి రోజుని సూర్య భగవానుని జన్మదినంగా అయితే జరుపుకుంటూ ఉంటామండి. ఈ రోజున సూర్యుడు భూమి మీద 7 అశ్వాలతో తిరిగి వచ్చారు అని కూడా చెప్తూ ఉంటారండి. ఈ రోజున రథసప్తమి స్నానం అనేది జిల్లేడు ఆకులతోనూ అలానే రేగి పళ్ళతోనూ స్నానం అనేది ఆచరిస్తూ ఉంటారు. ఇలా మనం 7 జిల్లేడు ఆకులతో మనం స్నానం అనేది చేయడం వలన 7 జన్మలలో చేసినటువంటి పాపాలన్నీ తొలగి మోక్షం అనేది సిద్ధిస్తుంది అని కూడా చెప్తూ ఉంటారండి. ఈ రథసప్తమి రోజున సూర్య భగవానునికి ఆవు నెయ్యితో దీపాలన్నిటివి వెలిగించి పూజ అనేది చేస్తూ ఉంటారు. ఈ రోజున ప్రత్యేకంగా తులసి కోట దగ్గర కానివ్వండి, లేదా మీ దగ్గర సూర్యుని ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే ఆ సూర్య భగవానునికి చిక్కుడు కాయలతో రథం అనేది చేసి పూజ అనేది చేస్తూ ఉంటారండి. 7 చిక్కుడు కాయలతో రథం అనేది చేసి అలానే చిక్కుడు ఆకులలో అయితే మనము రేగిపళ్ళు అనేది పెట్టి పరమాన్నం అనేది పెట్టి మహా నైవేద్యంగా సూర్య భగవానునికి అయితే మనము ఈ రథసప్తమి రోజునైతే సమర్పిస్తామండి. మరి ఈ నైవేద్యము, పూజా విధానం ఇవన్నీ కూడా నేను మీకు తర్వాత వీడియోలో అయితే అందిస్తానండి. ఈ రథసప్తమి రోజున ప్రత్యేకంగా మనము ఎరుపు రంగు పుష్పాలతోనూ ఎర్రటి అక్షింతలతోనూ సూర్య భగవానుని పూజిస్తే చాలా మంచిదండి. ఇంతటి విశేషమైనటువంటి రథసప్తమి పండుగ 2025వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి. దానికన్నా ముందుగా మనకి మాఘమాసంలో సప్తమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాము. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి వచ్చేసి ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం రోజున తెల్లవారుజామున 4:38 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం రోజున తెల్లవారుజామున 2:31 వరకైతే మనకి సప్తమి తిథి అయితే ఉంటుందండి. మన హిందూ ధర్మ ప్రకారం మనకి ఉదయం సూర్యోదయం టైంలో తెల్లవారుజామున మనకి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజుని ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం రోజున 2025వ సంవత్సరంలో రథసప్తమి పండుగనైతే జరుపుకోవాలండి. అయితే ఈ రోజున మనకి సూర్యోదయం ఎన్ని గంటలకండి అంటే సూర్యోదయం వచ్చేసి మనకి ఉదయం 6:50 మనకి సూర్యోదయం అనేది అవుతుందండి. మరి సూర్యునికి అర్ఘ్య ప్రదానం అనేది అలానే రథసప్తమి స్నానం టైమింగ్స్ అయితే తెలియజేస్తున్నానండి. రథసప్తమి స్నాన సమయం వచ్చేసి 4వ తేదీన మంగళవారం రోజున తెల్లవారుజామున 5:33 నుంచి 7:09 వరకు టైం అనేది బాగుందండి. ఈ టైంలో మీరు రథసప్తమి స్నానం అనేది చేయాలి. స్నానం చేసిన తర్వాత తప్పకుండా మీరు అప్పటికే మనకి సూర్యోదయం అనేది అవుతుందండి. సూర్యుడు ఉదయించే టైంలో మీరు సూర్య భగవాను దగ్గరికి వెళ్ళి అర్ఘ్య ప్రదానం అనేది చేయాలండి. అంటే మనం ఒక చెమ్ములో నీళ్ళని అక్షింతలని పుష్పం అనేది వేసుకొని సూర్య భగవానుని చూస్తూ మనం అర్ఘ్య ప్రదానం అనేది నీళ్ళని కిందకి వదులుతూ మనం అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. మరి అర్ఘ్య ప్రదానం ఎప్పుడు చేయాలండి అంటే ఉదయం 7:05 అర్ఘ్య ప్రదానం అనేది చేయాలి. రథసప్తమి రోజున పూజ ఏ సమయంలో చేసుకోవాలండి అంటే ఉదయాన్నే మీరు బ్రహ్మముహూర్తంలో పూజ చేయడానికి ప్రయత్నించండి. లేదు అనుకున్న వాళ్ళు ఉదయం 6:10 నుంచి 8:45 వరకు టైం అనేది బాగుందండి. తర్వాత అంత ఉదయాన్నే చేయలేని వాళ్ళు 9:45 నుంచి 10:20 లోపల టైం అనేది బాగుందండి. ఓవరాల్గా అయితే మీరు ఉదయం 10:30 లోపల మీరు ఎప్పుడైనా సరే పూజ అనేది చేసుకోవచ్చు. చెప్పాను కదండి, పూజ వచ్చేసి తులసికోట దగ్గర కానివ్వండి, లేదా మీరు డైరెక్ట్ సూర్యుని చూస్తూ కూడా మీరు మీ బాల్కనీలో కానివ్వండి సూర్యుని చూస్తూ మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఏదీ లేదు అనుకున్న వాళ్ళు సూర్యుని ఫోటో అనేది మనకి మార్కెట్లో అమ్ముతూ ఉంటారండి. సూర్యుని ఫోటో కానీ లేదా సూర్యుని విగ్రహం కనుక మీ దగ్గర ఉంటే చక్కగా తెచ్చుకొని అభిషేకాలు చేసుకొని పూజ అనేది చేసుకోండి. పూజా విధానం ఎలా చేయాలి ఇవన్నీ కూడా నేను మీకు రానున్నటువంటి వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి. కాకుండా ఈ వీడియో కనుక నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.